నమస్కారం. లలిత సహస్రనామం మనలో చాలా మంది ప్రతిరోజు పఠించే పవిత్రమైన స్తోత్రం. కానీ దీని వెనక ఉన్న అసలు కథ మీకు తెలుసా? ఈరోజు మనం తెలుసుకుందాం. లోకకంటకుడైన భండాసురుడిని సంహరించడానికి అమ్మవారు లలితాదేవిగా అవతరించారు. అమ్మవారి విజయాన్ని, ఆమె గొప్పదనాన్ని కొనియాడడానికి ఈ స్తోత్రం ఆవిర్భవించింది. హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి ఈ పరమ రహస్యాన్ని ఉపదేశించారు. ఇది ఏ మానవుడు రాసింది కాదు, సాక్షాత్తు వాగ్గదేవతలు అమ్మవారి ముందే గానం చేసిన దివ్యనామాలు. ఈ 1000 నామాల్లో ప్రతి అక్షరం ఒక మంత్రం. దీనిని పఠిస్తే భయం తొలగి మనశ్శాంతి కలుగుతుంది. ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఓం శ్రీ లలితాంబికాయై నమః.